తెలంగాణలోని సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. 18-19లో 85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఈ ఆదాయాన్ని పొందగలిగింది. దాంతో పాటు గత సంవత్సరం కూడా 1,00,000 కోట్లకు పైగా ఈ విధంగా నెత్తురు నుంచి మరిగినటువంటి ఈ మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటితో పాటు బొగ్గు ప్రాజెక్టులన్నింటినీ కూడా అమ్మకాన్ని పెట్టి కోరింటితో పాటు సింగరేణిలో ఉన్నటువంటి ఈ 4 ప్రాజెక్టులను కూడా కావాలనేటువంటి ఉద్దేశంతో అమ్మకాన్ని దిగిండు. మిత్రులారా, సింగరేణి సంస్థను